అండ్ తర్వాత సప్లిమెంట్ కంపల్సరీ అనుకున్నప్పుడు ఐరన్ డిఫిషియన్సీ కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు సిరప్స్ కూడా ఉంటాయి. ప్లస్ కాడ్ లివర్ ఆయిల్ టైప్లో లివర్ ఆయిల్స్ ఉంటాయి. సో అలాంటివైనా లేదు, క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. కాడ్ లివర్ ఆయిల్ సిరపే కాకుండా 7Cs అని గోల్డ్ కలర్లో క్యాప్సూల్స్ వస్తాయి. అది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఐరన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దాంట్లో మనకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది, బ్లడ్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా చేయాలి. సో ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మనకి ఎందుకంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామాన్ని మనం యోగాలో చేస్తాం కాబట్టి అవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు ఏంటంటే లేజీగా పడుకోవడం కంటిన్యూగా చేయడం వల్ల కూడా ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. బాడీ యాక్టివ్గా ఉండి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎండకు కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. ఎండకు ఎక్స్పోజ్ అవుతే కూడా బాడీ యాక్టివిటీ అవుతుంది, మళ్ళీ ఈ సెల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి, ఇవన్నీ పర్ఫెక్ట్గా అవుతాయి. అండ్ చాలామందిలో ఏంటంటే బోన్ మ్యారో లోపల ప్రాబ్లం ఉంటుంది. బోన్ మ్యారోలో థ్రాంబోసైటోపెనియా అంటాం, అంటే దీంట్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, ఈ హిమోగ్లోబిన్ అన్ని ఆర్బీసీస్ డబ్ల్యూబీసీ ఇవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతాయి, థ్రాంబోసైటోపెనియా అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీ లోపల పర్టికులర్గా బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ తయారయ్యేది బోన్ మ్యారో లోపల. సో ఈ బోన్ మ్యారోలో సమ్ డిజార్డర్ ఉంటే ఆటోమేటిక్గా సెల్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అండ్ చాలామంది ఏంటంటే కొన్ని డ్రగ్స్ వాడేవాళ్ళు, అంటే ఇప్పుడు కొన్ని డిసీజెస్కి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి కానీ కొంతమంది క్యాన్సర్స్కి వాడే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానీ స్టిరాయిడ్స్ వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా ఈ హిమోగ్లోబిన్ ఐరన్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వాడే వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్గా బ్లడ్ చెకప్ చేయిస్తూ ఉండాలి. 3 monthsకి ఒకసారైనా హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, ఆర్బీసీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తుండాలి. అండ్ ఆయాసం ఇట్లాంటివి వస్తున్నాయంటే వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి.